ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 9వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో బయట వస్తువులను తినకపోవటమే మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. బయట లభించే ఆహార పానీయాలు ఏవి కూడా మీరు తీసుకోకపోవటం అనేది మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అవన్నీ కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆ ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ జీర్ణకోశ సంబంధమైన సమస్యలతోని, ఈ ఫిస్టులా ఇటువంటి వేడితో వచ్చే వ్యాధులతో, ఫైల్స్ ఇటువంటి వ్యాధులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంతవరకు ఫ్రీ డైజెషన్గా అంటే త్వరగా జీర్ణమయ్యే పదార్థాలని తీసుకోవటం మంచిది. జీర్ణం కాని పదార్థాలను తీసుకుంటే ఖచ్చితంగా మీకు కాన్స్టిపేషన్ కానీ, ఫైల్స్ కానీ, ఫిషర్ కానీ ఇటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఈ రోజున చాలా వరకు ధైర్యంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు, ధైర్యంగా ఉంటారు. అలాగే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు విద్యా విషయాల్లో మాత్రం మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు దేవాలయాలని మీరు సందర్శించడం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.